హాయ్ ఫ్రెండ్స్, చెర్రీస్ ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. బొప్పాయి కాయగా ఉంటుంది కదా, పైన చెక్కు కానీ లేదంటే మన పుచ్చకాయ ఉంటుంది కదా. నేనైతే పుచ్చకాయ తీసుకున్నాను. పైన దబ్బు ఉంటుంది కదా, దానికంతా పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నానండి. నేను ఇది తీయలేకపోయానండి, కట్ చేసేసిన తర్వాత గుర్తొచ్చింది, అందుకని చూపించలేకపోయాను. ఇవన్నీ చిన్ని చిన్ని పీసులుగా మనకు నచ్చినట్లు కట్ చేసుకునేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా ఈ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ వేసి బాగా ఉడకబెట్టేసుకోవాలండి. ఉడికిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకునేసేయాలి. తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. తర్వాత వేసి కొంచెం చక్కెర వేసుకొని బాగా కొంచెం పాకం వచ్చేలాగా అలా అలా కలిపెట్టేసుకొని కొంచెం కరిగిన తర్వాత వచ్చేసి ఈ ఉంటాయి కదా, ఈ మనం ముందుగా ప్లేట్లు ఎత్తి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసేసి కొంచెం బాగా కలిపేయాలండి. అటు ఇటు కలిపిన తర్వాత ఈ చక్కెర అంతా దీనికి అంటుకునేసి తీయదనానికండి. ఇవి మనం కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే వాడుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్రీమ్ మీద వాటి మీద చల్లుతుంటారు కదా, ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నాను చూడండి. కొన్ని నేను ఫుడ్ కలర్ వేసి ఇలా చేసుకున్నాను, కొన్ని మామూలుగా వేసుకున్నాను. ఇవన్నీ ఈ తీపి పడేదంత వరకు ఇట్లా ఇట్లా కలిపేసిన తర్వాత ఈ ఒక ప్లేట్లో తీసుకొచ్చి మనం ఎండబెట్టేసుకుంటే కొంచెం బాగా ఆరబెట్టుకున్నట్టు మన చెర్రీస్ లాగా ఉంటాయి. ఇవి ఐస్ క్రీమ్ మీద కానీ బెడ్స్లో కానీ ఇలా పెట్టేస్తే పిల్లకాయలు చాలా టేస్టీగా తిని చూడండి. మన చెర్రీస్ లాగే వచ్చేసాయి చూడండి, మనం అంగట్లో ఉండేలాగా.